హే ఎవ్రీవన్, నమస్కారం అందరికి. ఈ వీడియోలో నేను మీకు ఏఐ టూల్స్ని వాడి మీ ఐడియాని ఒక ప్రొడక్ట్లోకి ఎలా మార్చొచ్చో చూపిస్తాను. ఓకే. ఇప్పుడు 2025లో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే అసలు ఒక్క లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయకుండా మీరు మీ ఐడియాకి ఒక షేప్ ఇవ్వచ్చు అనమాట. కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి, కొన్ని ఏఐ ఎడిటర్స్ ఉన్నాయి, కొన్ని ఏజెంటిక్ మోడల్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసి మనము ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. ఓకే. సో రీసెంట్లీ నేను ప్రొడక్ట్స్ బిల్డర్ స్టార్ట్ చేశాను. సో ఈ వీడియోలో నేను మీకు V0 మీద ఇంట్రొడక్షన్ ఇస్తాను, అండ్ వర్సల్ మీద ఇంట్రొడక్షన్ ఇస్తాను. చాట్ జీపీటీని యూజ్ చేసి ఎలా కరెక్ట్గా ప్రాంప్ట్స్ రాసి మనము V0లో పెట్టాలో ఇవన్నీ చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. నేను స్క్రీన్ షేర్ చేయబోతున్నాను. యా, బిఫోర్ దాట్ ఫస్ట్ నేను క్రియేట్ చేసిన యాప్ ఒకటి, వెరీ సింపుల్. పోలీసుల కోసం క్యారెక్టర్ సర్టిఫికేషన్ ది ఒక ఒక ఆన్లైన్ సిస్టమ్ ఒకటి, అది బిల్డ్ చేశాను వాళ్ళ కోసం. ఇదంతా ఇది జస్ట్ ప్రోటోటైప్ మాత్రమే ఇంకా ప్రస్తుతానికి. బట్ ఇది మొత్తం బిల్డ్ చేసి యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఏఐ టూల్సే. దీనికోసం నేను వాడింది V0, అండ్ డిప్లాయ్ చేసిన సర్వర్ వచ్చేసి వర్సల్, అండ్ చాట్ జీపీటీ చాలా వరకు వాడాను. ఓకే. సో వాటిని యూజ్ చేసి దీన్ని ఎట్లా బిల్డ్ చేశానో చెప్తాను ఇప్పుడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఏం చేస్తుందో చూపిస్తాను సింపుల్గా. క్యారెక్టర్ వెరిఫికేషన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ క్యారెక్టర్ సర్టిఫికేషన్ ఆథెంటికేషన్ పోర్టల్, ఇది వాళ్ళ కోసం తయారు చేశాను. ఇది జస్ట్ డమ్మీ మాత్రమే ప్రస్తుతానికి, ప్రొటోటైపే. సో ర్యాండమ్గా ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. లాగిన్ లాగిన్ అయిన తర్వాత ఆ డాష్ బోర్డ్ ఇట్లా కనిపిస్తుంది వాళ్ళకి. ఎవరైతే క్యారెక్టర్ సర్టిఫికేట్ అప్లై చేశాడో వాడు ఎన్ని అప్లికేషన్స్ అప్లై చేశాడు, మొత్తం 3 అప్లై చేశాడు. అందులో ఒకటి అప్రూవ్ అయింది, 2 పెండింగ్లో ఉన్నాయి. సో ఏదైతే అప్రూవ్ అయిందో అతను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా నేను బిల్డ్ చేసింది ఒక్క లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయకుండా. ఓకే. సో ఇప్పుడు నేను చెప్తాను ఎట్లా బిల్డ్ చేశానని. ఓకే. నా ఫస్ట్ థింగ్ ఫస్ట్, యాక్చువల్ చెప్పాలంటే ఆమ్, ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి మనకు కావాల్సింది, నేను బ్లాక్స్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనకు ఫ్రంట్ ఎండ్ కావాలి కదా. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ కావాలి. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? UX UI అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉండాలి, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండాలి. UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్, UI అంటే యూజర్ ఇంటర్ఫేస్. అసలు యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉండాలి, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండాలో ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అంటే ఎలాంటి ఇన్పుట్స్ తీసుకోవాలి. లాగిన్ పేజ్ ఉంటుంది, సైన్ అప్ పేజ్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ పేజ్ ఉంటుంది. లేదా సైన్ అప్ అయిన తర్వాత వాడికి ఆ వెబ్సైట్ ఎలా కనిపించాలి, ఆ వెబ్సైట్లో ఎలాంటి బటన్స్ ఉండాలి, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరగాలి, అవన్నీ అనేది ఫ్రంట్ ఎండ్. సో ఫస్ట్ ఏదైనా సరే మీరు వెబ్సైట్ కానీ ప్రొడక్ట్ కానీ తయారు చేస్తారంటే దానికి ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసుకోవాలి. ఫ్రంట్ ఎండ్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్లో ఏంటి మనకి, ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైన్ అప్ అవుతారు, సైన్ అప్లో నేమ్, ఏజ్, మీరు ఏ కంపెనీలో పనిచేస్తారో అవన్నీ ఇస్తారు. అవన్నీ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవ్వాలి? బ్యాక్ ఎండ్లో ఎక్కడ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. కరెక్ట్. సో బ్యాక్ ఎండ్కి మన దగ్గర సూపర్ బేస్ ఉంది. సూపర్ బేస్ అనేది కూడా ఒక ఏఐ టూలే. ఇది నేను చెప్తాను ఇది ఏం చేస్తుందో. ఈ రోజు చెప్పను, తర్వాత చెప్తాను. బట్ ప్రస్తుతానికి అయితే ఓన్లీ వర్క్ ఫ్లో చూసుకోండి. ఈ రోజు ఓన్లీ V0 చెప్తాను. ఫ్రంట్ ఎండ్కి V0 మనం వాడేది. ఓకే. సో ఫ్రంట్ ఎండ్కి V0, బ్యాక్ ఎండ్కి సూపర్ బేస్. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అయిన తర్వాత మనము మన ప్రొడక్ట్ని డిప్లాయ్ చేయాలి కదా అక్కడ సర్వర్ మీద. సో థర్డ్ పార్ట్ వచ్చేసి సర్వర్. ఓకే. ఈ సర్వర్ ఏంటంటే మనము సర్వర్కి వాడేది వర్సల్, VERCEL. ఓకే. వర్సల్ లేదా నెట్లిఫై కూడా వాడుకోవచ్చు. రెండు ఆ, చేసే పని సేమే. నెట్లిఫై, LIFI, నెట్లిఫై. ఓకే. సో బేసికల్గా ఒక ఫుల్ స్టాక్ మీరు వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే కనుక ఇది మీరు పాస్ అవ్వాల్సిన బ్లాక్స్. ఫ్రంట్ ఎండ్ డిసైడ్ అవ్వాలి, బ్యాక్ ఎండ్ డిసైడ్ అవ్వాలి, దాని తర్వాత ఎక్కడ డిప్లాయ్ అవ్వాలో చూసుకోవాలి సర్వర్. అండ్ ఫైనల్గా ఇది కూడా సర్వర్లో కూడా అయిన తర్వాత మీరు దీన్ని హోస్ట్ చేసుకోవాలి. మీరు ఒక డొమైన్ నేమ్ కొనుక్కుంటారు, ఆ డొమైన్ నేమ్ కొనుక్కొని మీరు రాసిన కోడింగ్ ఫైల్స్ అవన్నిటి కూడా ఆ హోస్టింగ్ డొమైన్ ఏదైతే కొంటారో అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇది లాస్ట్ స్టెప్. ఇలా చేస్తే కనుక మీది ప్రొడక్ట్ ఫైనల్గా రెడీ అవుతుంది. ఓకే. ఇది సింపుల్ భాషలో ఇది ఒక ఫుల్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సర్వర్లో డిప్లాయ్మెంట్, తర్వాత హోస్టింగ్.
ఫ్రంట్ ఎండ్ కోసం మనం వాడేది ఈరోజు V0, దాని గురించి నేను చెప్తాను. బ్యాక్ ఎండ్ వచ్చేసి సూపర్ బేస్, అది నెక్స్ట్ వీడియో చెప్తాను. వర్సల్, ఇది ఈరోజు చెప్తాను. ఓకే, లెట్స్ గో. లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి V0. ఓకే, సో V0.dev, ఇక్కడికి వచ్చాం మనం. సో V0 లుక్ అండ్ ఫీల్ ఇట్లా కనిపిస్తుంది. సో బేసికల్గా V0 అనేది స్ట్రిక్ట్లీ డిజైన్డ్ ఫర్ ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అనమాట, యూజర్ ఎక్స్పీరియన్స్ కోసమే. సో మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఫ్రీ వర్జన్లో మీ దగ్గర ఓన్లీ 3 ప్రాంప్ట్సే ఉన్నాయి. 3 ప్రాంప్ట్స్ ఇచ్చి ఆ 3 ప్రాంప్ట్స్ తర్వాత మీరు ఇంకా దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటే కనుక యూ విల్ హ్యావ్ టు పే ఫర్ ఇట్, కొంచెం డబ్బులు కట్టాలి దానికి. ఓకే, సో ఫ్రీ వర్జన్లో మూడు మూడు ప్రాంప్ట్స్ ఇవ్వగలరు. ఓకేనా. సో V0కి ఇప్పుడు ఏం చెప్పాలి, ఆ, ఏం చెప్పాలి అంటే, లెట్స్ సే మైండ్లో ఒక ప్రొడక్ట్ ఉంది అనుకోండి. నేను ఇక్కడ క్యారెక్టర్ సర్టిఫికేషన్ది చెప్పాను కదా, ఇది క్యారెక్టర్ సర్టిఫికేషన్ క్యారెక్టర్ సర్టిఫికేషన్ పోర్టల్ అని పోలీస్ వాళ్ళకి క్రియేట్ చేశారు. ఆమ్, అదే క్రియేట్ చేద్దామా లేకపోతే వేరేదేమైనా క్రియేట్ చేయనా? ఆమ్, వేరేదేమన్నా అంటే, యా, సేమ్ అదే క్యారెక్టర్ సర్టిఫికేషన్ ఎట్లా చేసాను చూపిస్తాను. దానికోసం నేను చాట్ జీపీటీ కూడా వాడతాను. చాట్ జీపీటీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీకి వచ్చి నేను V0లో ప్రాంప్ట్ ఇచ్చే ముందు చాట్ జీపీటీని ప్రాంప్ట్ ఇవ్వమని అడుగుతాను. చాట్ జీపీటీ ఇచ్చే ప్రాంప్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతాను. ఓకే, ఎందుకు చేస్తానో తెలుస్తుంది ఇప్పుడు మీకు. సో చాట్ జీపీటీకి ఫస్ట్ ప్రాంప్ట్ ఏమని ఇస్తారంటే, యాక్ట్ యాజ్ అ ప్రాంప్ట్ ఇంజనీర్ అండ్ మనం బిల్డ్ చేసే ప్రొడక్ట్ ఏంటి, క్యారెక్టర్ సర్టిఫికేషన్ పోర్టల్. ఓకే, పోలీసుల కోసం. అంటే ఏంటంటే నార్మల్ సివిలియన్స్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసుకుంటే, అప్లోడ్ చేసిన తర్వాత ఆ పోలీస్ వాళ్ళ దగ్గరికి నోటిఫికేషన్ వెళ్ళాలి దట్ ఈ సో అండ్ సో పర్సన్ క్యారెక్టర్ సర్టిఫికేషన్ కోసం అప్లై చేశాడు, డెసిషన్ తీసుకోండి అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ అయిపోతుంది ఇంకా. ఓకే, ఇది మన ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ ని బిల్డ్ చేయడానికి నేనేం చెప్తున్నానంటే చాట్ జీపీటీకి ఫస్ట్ యాక్ట్ యాజ్ ఎ ప్రాంప్ట్ ఇంజనీర్ అండ్ పర్స్ అండ్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ హైయెస్ట్ ర్యాంక్ పాసిబుల్ ఫ్రమ్ ఇండియా విత్ హై నాలెడ్జ్ ఆన్ లా అండ్ ఆర్డర్ ఆల్సో. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీని ఇట్లా యాక్ట్ చేయమంటున్నా. ఎట్లా, ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ లాగా, ఒక సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లాగా, ఒక లా అండ్ ఆర్డర్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ లాగా, అట్లా యాక్ట్ చేయమని చెప్తున్నా. ఎందుకు అంటే క్యారెక్టర్ సర్టిఫికేషన్ పోర్టల్ని బిల్డ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా మనము ఆ ఇన్పుట్స్ని తీసుకోవాలి. సో ఆ ఇన్పుట్స్ అన్ని ఏమేమి కావాలో ఇప్పుడు మనకు చాట్ జీపీటీ చెప్తుంది. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు చాట్ జీపీటీకి ఏమేమి చెప్తారంటే, ఐ వాంట్ టు బిల్డ్ అ క్యారెక్టర్ certification online portal for Telangana police officers. Um, I am going to use V0 for the front end. Please help me please give me a detailed prompt for my use case, which I shall put in V0.dev. Okay, make sure make sure keep the prompt as detailed as possible with login, sign up pages, um, mm, after login beautiful dashboard, etc. Okay,
సో ఇప్పుడు నేను చాట్ జీపీటీకి నాకు కావాల్సిన ప్రొడక్ట్కి కావాల్సిన ప్రాంప్ట్ నాకు ఇవ్వమని చెప్తున్నా దానికి. ఓకే, ఇప్పుడు వెయిట్ చేద్దాం. లెట్స్, హియర్ ఇస్ ద డీటెయిల్డ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ ఫర్ v0.dev. అది ప్రాంప్ట్ రాస్తుంది ఇప్పుడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ మొత్తం తీసుకెళ్ళి ఈ ప్రాంప్ట్ కాపీ చేసి v0.devకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను ఆ ప్రాంప్ట్. ఇప్పుడు చూద్దాం. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అసిస్ట్ విత్ దాట్. ఓకే, ఈ ప్రాంప్ట్ చాలా పెద్దది అనుకుంటా. ఇక్కడ చెప్తాను. ఇప్పుడు v0 సేస్ ఇట్ కాంట్ అసిస్ట్ విత్ దిస్ ప్రాంప్ట్. కుడ్ యూ ప్లీజ్ ఆప్టిమైజ్ ది ప్రాంప్ట్. ఓకే, ఇప్పుడు ఆప్టిమైజ్డ్ ప్రాంప్ట్ అని చెప్దాము. ఓకే, ఆప్టిమైజ్ ప్రాంప్ట్ ఇచ్చింది. మ్మ్, మన దగ్గర ఓన్లీ యూ హ్యావ్ 2 ఫ్రీ మెసేజెస్ రిమైనింగ్ ఫర్ టుడే. సో ఇప్పుడు విజిల్ ఏం చెప్తుంది? ఓకే, ఇట్స్ వర్కింగ్. దిస్ రిక్వెస్ట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేషన్ పోర్టల్ యూఐ డిజైన్. లెట్ మీ అనలైజ్ వాట్స్. ఓకే, ఇప్పుడు విజిల్ కోడ్ రాస్తుంది. ఓకే, ఇది కొంచెం టైం పడుతుంది. ఒక ప్రాబబ్లీ 2 to 5 minutes వరకు పట్టచ్చు. ఓకే, ఇది మొత్తం కోడ్ రాస్తుంది ఇంకా. సో ఇది అయ్యేలోపు యాక్చువల్గా ఇంకో టూ ఏఐ టూల్స్ ఉన్నాయి వెబ్సైట్స్ కోసం, ఫుల్ స్టాక్ డిజైనింగ్ వెబ్సైట్స్ బిల్డ్ చేయడం కోసం. ఒకటి వచ్చేసి బాల్ట్, BOLT.new. ఇంకోటి వచ్చేసి lovable.dev. ఇప్పుడు v0.dev అని చెప్తున్నా. v0 అనేది జస్ట్ ఫ్రంట్ ఎండ్ కోసం మాత్రమే. కానీ bolt.new 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 ఇదొకటి, అండ్ lovable.dev ఇదొకటి. ఈ రెండు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనమాట. ఇంకా అంటే మీరు జస్ట్ దానికి ఏం కావాలో చెప్పేసేయాలి. అది మీకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అన్ని కనెక్ట్ చేసి మీకు ఫుల్లీ ఫంక్షనల్ ప్రోటోటైప్ వెబ్సైట్ మీకు ఇచ్చేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి డైరెక్ట్గా బాల్ట్ కానీ లవబుల్ కానీ వాడచ్చు కదా అని. సో పర్సనలీ నేనేం చేస్తానంటే, నేను V0 వాడుతున్నాను ప్రస్తుతానికి. V0 వాడి ఇక్కడ నుంచి వచ్చే కోడ్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ కర్సర్ అని ఒక ఐడి అనమాట. కర్సర్ అనేది ఒక ఏఐ పవర్డ్ కోడింగ్ రాసే టూల్. అక్కడ ఈ కోడ్ మొత్తం వెళ్ళి పెట్టుకొని ఆ తర్వాత ఈ కోడ్ ఇంకా నా కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన కోడ్, ఇంకా ఆ కోడ్ని యూజ్ చేసి నేను ఇంకా మోడిఫికేషన్ చేసుకుంటాను. బేసికల్గా ఈ కోడ్ నా కంట్రోల్లో ఉంటుంది కర్సర్ వాడుకుంటే కనుక. ఓకే, సో ఇది నా అప్రోచ్. బట్ స్టిల్ మీరు అస్సలు కర్సర్ కూడా అసలు మీరు అసలు కోడ్ మీ కంట్రోల్లో ఉన్నా లేకపోయినా కానీ మీకు పెద్ద ఫరక్ పడదు అంటే కనుక bolt.new వాడుకోవచ్చు, లేదా lovable.dev కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు bolt.new కూడా సేమ్ అదే ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఏ ప్రాంప్ట్? V0కి ఇచ్చిన ప్రాంప్టే. డిస్క్రిప్షన్: డిజైన్ ఏ మోడర్న్ అండ్ సెక్యూర్ యూజర్ ఫ్రెండ్లీ ఆన్లైన్ పోర్టల్ ఫర్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, అది ఇక్కడ ఇస్తున్నాను.
బోల్ట్ చేస్తుంది పని. ఇప్పుడు లవబుల్ కూడా వచ్చాను. లవబుల్లో కూడా సేమ్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. లెట్స్ వెయిట్. యా, లవబుల్ కూడా పనిచేస్తుంది. బోల్ట్ డాట్ న్యూ కూడా అదే పనిచేస్తుంది. చూద్దాం ఫైనల్గా ఎవరిచ్చే రిజల్ట్ బాగుందో లాస్ట్ చూద్దాం. ఇది ఇంకా కోడ్ రాస్తుంది, చాలా టైం పడుతుంది, చాలా టైం పట్టేలాగా ఉంది ఇది. బట్ లెట్స్ వెయిట్. బోల్ట్ ఆల్రెడీ అయిపోయింది. బోల్ట్ ఆల్రెడీ అయిపోయింది. లవబుల్ లవబుల్ ఇంకా కోడ్ రాస్తుంది. ఇప్పుడు బోల్ట్ది చూద్దాం ఎట్లా ఉందో కోడ్. కనెక్ట్ టు ప్రాజెక్ట్. మీకు గిట్హబ్లో అకౌంట్ ఉండాలి ఖచ్చితంగా, ఇవన్నీ వాడాలి అంటే కనుక. ఇదిగోండి, తెలంగాణ పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఆన్లైన్ పోర్టల్, సైన్ ఇన్, ఎంటర్ యువర్ ఈమెయిల్. రఫ్గా ఏదో పాస్వర్డ్ ఇస్తున్నాను. సైన్ ఇన్ అవ్వట్లేదు. ఎంటర్ యువర్ క్రెడెన్షియల్స్, యాక్సెస్ ది పోర్టల్. బోల్ట్ చెప్పాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను బోల్ట్కి ఏమని చెప్తానంటే, హెల్ప్ మీ సైన్ ఇన్ వితౌట్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఫర్ నౌ. టేక్ మీ టు home page and show me how the dashboard shall look like. V0 ఇంకా కోడ్ రాస్తూనే ఉంది. లవబుల్ ఏం చేస్తుంది? లవబుల్ హ్యాంగ్ అయిపోయిందా? లవబుల్, యా, లవబుల్ హ్యాంగ్ అయిపోయింది. సరే, రిఫ్రెష్ చేశాను. నార్మల్గా ఇంత టైం పట్టకూడదు రాయడానికి కోడ్, బట్ సమ్వేర్ నా సిస్టమ్ బాగా స్లో అయిపోయింది. యా, లవబుల్ డాట్ డెవ్లో కూడా సంథింగ్ ఏదో జరిగింది, చూద్దాం. బోల్ట్, యా, బోల్ట్ ఇచ్చేసింది మనకి రిజల్ట్. బోల్ట్ ఇచ్చిన రిజల్ట్ చూద్దాం ఎట్లా ఉందాం. కనెక్ట్ టు ప్రాజెక్ట్, బోల్ట్ డాట్ న్యూ. ఓకే, సో ఇదేం చెప్తుందంటే బోల్ట్ బోల్ట్ మనకి వెబ్సైట్ ఇచ్చేసింది, పోలీస్ వాళ్ళ కోసం క్యారెక్టర్ సర్టిఫికేట్ పోర్టల్. సో ఎవడైనా సివిలియన్ లాగిన్ అయితే కనుక రఫ్గా ఇట్లా కనిపిస్తుంది. ఒక పర్సన్ 355 అప్లికేషన్స్ సెండ్ చేశాడు, 255 అప్రూవ్ అయినాయి, 85 పెండింగ్లో ఉన్నాయి, 25 రిజెక్టెడ్ అయినాయి. సో ఇవి టోటల్ అప్లికేషన్స్ అనమాట. రాహుల్ కుమార్ అనేది అతనిది పెండింగ్లో ఉంది, ప్రియా శర్మ అనేది అప్రూవ్ అయిపోయింది, అమిత్ పటేల్ అప్లికేషన్స్ ఓవర్వ్యూ జాన్లో ఇలా ఉన్నాయి, అన్నిటికంటే ఎక్కువ జూన్లో వచ్చినాయి.
అప్లికేషన్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందా అవట్లా, వెరిఫికేషన్స్ అవట్లా, రిపోర్ట్స్ అవట్లా, జస్ట్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఓకే. సో బేసికల్గా బోల్ట్ని మనం ఎట్లా అయితే చెప్పామో దానికి జస్ట్ లాగిన్ అయ్యి నాకు డాష్ బోర్డ్ ఎట్లా కనిపిస్తుంది చూపిద్దామని చెప్పాను ఇక్కడ పైన నా ప్రాంప్ట్లో. సో అందుకే నాకు ఓన్లీ ఇక్కడ డాష్ బోర్డ్ మాత్రమే చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీకు కావాల్సినట్టు మీరు ఇక్కడ బోల్ట్తో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మీరు ప్రాంప్ట్ రాయండి, మీకు ఇక్కడ రిజల్ట్ వచ్చేస్తుంది మీ ప్రోడక్ట్లో ఏం కావాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లికేషన్స్ దగ్గర క్లిక్ చేస్తుంటే ఏం జరగట్లే కదా. ఇప్పుడు నేను బోల్ట్కి వచ్చి చెప్తాను. ఓకే. షో మీ ది యూఐ వెన్ క్లిక్డ్ ఆన్ అప్లికేషన్స్ ట్యాబ్ అండ్ అప్లికేషన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది చూపించాలి. వెరిఫికేషన్స్, రిపోర్ట్స్ అండ్ వెరిఫికేషన్స్ ట్యాబ్ అండ్ రిపోర్ట్స్ ట్యాబ్. బోల్ట్ రాస్తుంది కోడ్. లవబుల్ ఏమైంది? లవబుల్లో కూడా అయిపోయింది. ప్రొడక్ట్ రెడీ అయింది. చూద్దామా ఎట్లా కనిపిస్తుందో ప్రివ్యూలో. లవబుల్ డాట్ డెవ్ ఇది. V0 ఏం చేస్తుంది? ఇంకా రాస్తూనే ఉందా? నో V0 కూడా అయిపోయింది. సో V0 కూడా చూద్దాం V0 ఎట్లాంటి రిజల్ట్ ఇచ్చిందో. కానీ ఇది లవబుల్ చూద్దాం ఫస్ట్. లవబుల్లో యూఐ ఇట్లా కనిపిస్తుంది. తెలంగాణ పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ పోర్టల్, అప్లై ఫర్ సర్టిఫికేట్, ట్రాక్ అప్లికేషన్. ఇది బాగుంది కదా. ఆన్లైన్ అప్లికేషన్స్ సెక్యూర్ ప్రాసెస్ ఎఫిషియెంట్ ఇట్లా చూపిస్తుంది. హౌ ఇట్ వర్క్స్. నువ్వు రిజిస్టర్ అవ్వు, అప్లై చేయి, ట్రాక్ చేసి డౌన్లోడ్ చేసుకో. రిజిస్టర్ నా ABCD1 2 3 4 ABCD1 2 3 4 రిజిస్టర్. రిజిస్టర్ కూడా అయిపోయినా. ఓకే. సేవ్ చేస్తున్నాను. సో లాగిన్ అయిన తర్వాత ఓవర్వ్యూలో నా అప్లికేషన్ ఇట్లా కనిపిస్తుంది. న్యూ అప్లికేషన్ కూడా రెడీగా ఉంది ఇక్కడ. ఎవ్రీథింగ్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, అడిషనల్ డాక్యుమెంట్, పాస్పోర్ట్ సైజ్, ఇవన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత మై అప్లికేషన్స్ చూసుకోవచ్చు. మై అప్లికేషన్స్ తర్వాత ఓకే, ఇక్కడ చూసారా ఈ లాగిన్ దగ్గర కూడా నువ్వు పబ్లికా లేకపోతే ఆఫీసర్ లేకపోతే అడ్మినా ఎలాంటి లాగిన్ అవుతున్నావు అని అని కూడా చూపిస్తుంది. ABCD1 2 3 4 మొత్తానికైతే ప్రస్తుతానికి నాకు లవబుల్ బాగా నచ్చింది. సో క్యారెక్టర్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ ఆన్ 9/6/2023. పెండింగ్లో ఏమున్నాయి, కంప్లీటెడ్లో ఉన్నాయి. న్యూ అప్లికేషన్ కావాలంటే, సెట్టింగ్స్ కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ చూసారా లైట్ మోడ్, డార్క్ మోడ్ కూడా ఇచ్చింది. వావ్. సో ప్రస్తుతానికైతే లవబుల్ చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకా క్యాన్ యూ మేక్ ది యూఎక్స్ మోర్ మోర్ ఫ్యూచరిస్టిక్ మేక్ షూర్ టు మేక్ ద బటన్స్, tabs, fonts all look very futuristic. నేను ఆ యూఐని ఇంకా ఫ్యూచరిస్టిక్గా మార్చమని చెప్తున్నాను. వచ్చి చూద్దాం ఎలా చేస్తుందో. బోల్ట్ బోల్ట్ బాగానే ఉందా? ఏమైంది ఇక్కడ? సంథింగ్ ఎర్రర్ వచ్చింది. అటెంప్ట్ టు ఫిక్స్ కొడతాను. లెట్స్ గో బ్యాక్ టు V0. V0 ఏం చేసింది? V0 కూడా మనకి వర్క్ ఇచ్చింది, మనకి రిజల్ట్ ఇచ్చింది. దీన్ని ఇక్కడ V0 చూసారు, ఇక్కడ డిప్లాయ్ బటన్. దీన్ని నేను క్లిక్ చేయగానే డిప్లాయ్ అవుతుంది. ఇప్పటికి ఇది ఆటోమేటిక్గా ఎక్కడ డిప్లాయ్ అవుతుంది? వర్సల్లోకి. వర్సల్ అనేది
ఇంకో ఏఐ టూల్ అనమాట. యాక్చువల్గా వర్సల్ అనేది V0 అనేది ఇట్స్ అ సబ్సెట్ ఆఫ్ వర్సల్. వర్సల్ పేరెంట్ కంపెనీ. ఆ పేరెంట్ కంపెనీ యొక్క సబ్సెట్ వచ్చేసి V0 అనమాట. సో V0లో చేసే డిజైన్స్ అన్ని వర్సల్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో అది డిప్లాయ్ అవుతుంది ఇక్కడ. లెట్స్ వెయిట్. ఇది కూడా బాగానే ఉంది. V0 నుంచి వచ్చిన డిప్లాయ్మెంట్ ఫెయిల్డ్. ఓకే, ఫిక్స్ విత్ V0 అని చెప్పాను. లవబుల్ ఇంకా ఫ్యూచరిస్టిక్ లుక్ మీద వర్క్ చేస్తుంది. బోల్ట్కి ఏమైంది? బోల్ట్ ఫిక్స్ చేసిందంటే అప్లికేషన్స్ ట్యాబ్ కూడా. ఇదిగోండి, అప్లికేషన్స్ ట్యాబ్ ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడు. వెరిఫికేషన్స్ ట్యాబ్, రిపోర్ట్స్ ట్యాబ్. అవసరం కదా, ఫుల్లీ ఫంక్షనల్ ఒక వెబ్సైట్ రెడీ అయిపోయింది. బోల్ట్ బోల్ట్ని యూజ్ చేసి డాష్ బోర్డ్ ఇట్లా కనిపిస్తుంది. అప్లికేషన్స్లో ట్యాబ్లో ఇవన్నీ ఉన్నాయి, వెరిఫికేషన్స్ ట్యాబ్లో ఇవన్నీ ఉన్నాయి, రిపోర్ట్స్ ట్యాబ్లో ఇవన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే మనం మోడిఫికేషన్స్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా చెప్పాలి. మేక్ ది యూఎక్స్ మోర్ ఫ్యూచరిస్టిక్ అని చెప్తా ఇక్కడ కూడా. యూ హ్యావ్ హిట్ ది రేట్ లిమిట్, ప్లీజ్ అప్గ్రేడ్. సో దీంతో కంటిన్యూ చేయాలంటే వర్క్ అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ lovable.dev ఇదేం చేసింది? ఇది ఏదో చేసింది. రిఫ్రెష్ చేస్తున్నాను. ఫ్యూచరిస్టిక్ ఏం కనిపించట్లేదు ఇందులో. ఇది ఇంకా ఇక్కడ రిఫ్రెష్ అవ్వలేదు, ఇక్కడ కొంచెం ఆగిపోయింది. అవుతుంది మెల్లమెల్లగా. బట్ ఐ ప్రిజ్యూమ్ మీ అందరికి ఒక చిన్న ఐడియా అయితే వచ్చి ఉంటుంది ఏఐ టూల్స్ ఇప్పుడు ఎట్లా ట్రెండింగ్లో ఉన్నాయి అనేది. ఇప్పుడు మనము చూసింది ఏమేమి చూసామంటే V0 చూసాము. V0 జస్ట్ ఫ్రంట్ ఎండ్ కోసం మాత్రమే. బాల్ట్ జస్ట్ చూపించాను, బాల్ట్ అండ్ lovable.dev. ఇవి రెండు ఏంటంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్స్. ఇంకా మీరు ఏం ప్రాంప్ట్ ఇస్తే మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి మీకు వెబ్సైట్ ఇచ్చేస్తుంది, మీ రిజల్ట్ ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి V0 ఇంకా వర్క్ అవుతుంది, అయిపోవచ్చింది. సారీ, ఇది లవబుల్. సో చెప్పాలంటే V0 మీద అందరికి కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, ఒక్కసారి హైలీ రికమెండ్ అందరినీ ఒక్కసారి V0కి వచ్చి, ఫ్రీ అకౌంటే కాదు, ఫ్రీ అకౌంటే కాబట్టి కొంచెం 3 ప్రాంప్ట్స్ వరకు ఫ్రీ ఉంటుంది. సో దాంతో ఆడుకోండి మంచిగా ప్రాంప్ట్స్ ఇచ్చి. ఆ ప్రాంప్ట్ మీకు సపోజ్ మైండ్లో ఏదైనా ఆల్రెడీ ఐడియా ఉందనుకోండి, ఫస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళండి. చాట్ జీపీటీకి వెళ్ళి చాట్ జీపీటీకి వెళ్ళి చాట్ జీపీటీని ప్రాంప్ట్ ఇమ్మని చెప్పండి. ఆ చాట్ జీపీటీ ఇచ్చిన ప్రాంప్ట్ని తీసుకొచ్చి V0లో పెట్టుకోండి. V0లో లేదా బోల్ట్ డాట్ న్యూ ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదా ఇంకోటి ఏంటి, lovable.dev. సో ప్రస్తుతానికి నడుస్తున్న ట్రెండ్ ఇది. V0 ఓన్లీ ఫర్ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ మాత్రమే, ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్. ఓకే, కానీ బోల్ట్ లవబుల్ మాత్రం ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఇంకా ఫుల్ స్టాక్ డెవలపర్స్ వీళ్ళు. ఓకే, అండ్ ఈ మూడు కూడా బై డిఫాల్ట్ వర్సల్కే డిప్లాయ్ అవుతాయి. మనం ఇక్కడ డిప్లాయ్ అని కొడుతున్నామా, అవన్నీ వర్సల్లో డిప్లాయ్ అవుతున్నాయి. ఆ లింక్ని మీరు ఎవరితోనైనా షేర్ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, మీ ఫస్ట్ యూజర్ని ట్రై చేయమని చెప్పొచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఫుల్లీ సాటిస్ఫై అయితే కనుక ఫైనల్గా ఒక డొమైన్ నేమ్ కొనుక్కొని మీరు ఇక్కడ వరకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అక్కడ దాన్ని మీ హోస్టింగ్ సైట్లో హోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఇంతవరకు కొంచెం క్లియర్ అనుకుంటాను. సో మీకు ఇదంతా నచ్చినట్లయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కనుక నేను డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ ఇంకా క్రియేట్ చేస్తాను. బట్ వెళ్ళే ముందు ఒక్కసారి చూద్దాం మళ్ళీ మన లవబుల్ ఎలా ఉందో.
లవబుల్ ఇంకా రన్ అవుతూనే ఉంది ఇక్కడ. బోల్ట్ బోల్ట్లో మనది లిమిట్ అయిపోయింది, కానీ బోల్ట్ ఇచ్చిన రిజల్ట్ కూడా బాగానే ఉంది. V0 ఇచ్చిన రిజల్ట్ కూడా ఓకే. కన్ఫర్మ్ అండ్ డిప్లాయ్. V0 చూసారా? V0 ఇచ్చిన రిజల్ట్. ఇది యాజ్ అ రిజిస్ట్రేషన్ ఇవన్నీ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అడుగుతుంది, రిజిస్ట్రేషన్, రెసిడెన్షియల్ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చే మూడ్ లేదు నాకు. ఓకే, కంటిన్యూ. క్రియేట్ పాస్వర్డ్ అంట. ఓకే, ఇదంతా V0. ABCD 1 2 3 4 పాస్వర్డ్ ABCD 1 2 3 4. సెక్యూరిటీ క్వశ్చన్, ఫస్ట్ పెట్ నేమ్ ఖుషి. కంప్లీట్ రిజిస్ట్రేషన్. చూసారా? రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇట్లా కనిపిస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఉంది. మై అప్లికేషన్స్ పని చేయట్లా. బట్ ఒక ఐడియా వచ్చింది కదా, ఇది కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. V0 కూడా. V0 యాక్చువల్గా బెటర్ రిజల్ట్ ఇచ్చింది. అన్నిటికంటే బెటర్ నాకు V0 అది లవబుల్ అనిపించింది. ఆ తర్వాత ఫైనల్గా బోల్ట్. సో మనం ప్రాంప్ట్ ఎంత మంచిగా ఇస్తే మనకు వచ్చే రిజల్ట్ అంత బాగుంటుంది. సో మీరు చెప్పండి, ఈ మూడిట్లో మీకు ఏది నచ్చింది? మీరు మీకు ఏది యూస్ఫుల్ అనిపించింది, ఏది వాడచ్చు అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ నేను మొత్తం ఇంకా ఆమ్, వారానికి ఒక 4-5 పెడతాను. సో స్టే ట్యూన్డ్. ఏఐ జర్నీలో కొంచెం ఆమ్, తోడుండండి. ఐల్ ఐల్ ట్రై మై బెస్ట్. నాకు వచ్చినంత వరకు మొత్తం నేర్పించడానికి ట్రై చేస్తాను. ఏఐ ఇప్పుడు రాబోయే టైంలో మొత్తం ఏఐ టూల్స్ని వాడుకొనే మనము అన్ని చేయాలన్నమాట ఇంకా. సో చూద్దాం ఎంతవరకు మనం వెళ్ళగలము. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్.